ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఒకవేళ స్పేస్లో కనుక గన్ను పేలిస్తే అప్పుడు ఆ బుల్లెట్ ఎక్కడికి వెళ్తుంది అని. స్పేస్లో గన్ను కాలుస్తే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ స్పేస్లో గన్ను కాలుస్తే, భూమిపైన ఉన్నప్పుడు గన్ను కాలుస్తే గన్లో నుంచి బుల్లెట్ ఎలాగైతే రిలీజ్ అవుతుందో, అలాగే స్పేస్లో ఉన్నప్పుడు కూడా గన్ను కాలుస్తే గన్లో నుంచి బుల్లెట్ అలాగే రిలీజ్ అవుతుంది. సాధారణంగా గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ సెకండ్కి 2700 ఫీట్ల దూరం వెళ్తుంది. గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. భూమిపైన ఉన్నప్పుడు గన్ను కాలుస్తే ఆ బుల్లెట్ కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకంటే భూమిపైన ఎయిర్ ఉంటుంది కాబట్టి గాలి కారణంగా ఆ బుల్లెట్ అయితే ఆగిపోతుంది. కానీ స్పేస్లో గాలి లేదు కాబట్టి గన్ ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ అనేది ఎక్కడ ఆగదు. ఆ బుల్లెట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఆ బుల్లెట్ అలా ఎంత దూరం వెళ్తుంది అంటే ఎయిర్ లేని కారణంగా ఆ బుల్లెట్ అనేది ఎక్కడ కూడా ఆగదు. ఆ బుల్లెట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఆ బుల్లెట్ స్టార్స్ దాటి, ప్లానెట్స్ దాటి అలా వెళ్తూనే ఉంటుంది. ఈవెన్ ఆ బుల్లెట్ గ్యాలక్సీని దాటినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ బుల్లెట్ ఎప్పుడు ఆగుతుందంటే ఆ బుల్లెట్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆగుతుంది. లైక్ ఆస్ట్రాయిడ్స్ లేదా ఏదైనా ప్లానెట్ ఆ బుల్లెట్కు అడ్డు వచ్చినప్పుడు దానికి తగిలి ఆ బుల్లెట్ అయితే ఆగిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్పేస్లో గాలి లేదు కాబట్టి గన్ ఫైర్ చేసినప్పుడు మనకు సౌండ్ అయితే వినిపించదు. జస్ట్ ఆ గన్ను పేలినప్పుడు ఆ గన్ను పేలిందనే ఫీలింగ్ మన హ్యాండ్కి వస్తుంది. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? నాకైతే చాలా సార్లు వచ్చింది. ఒకవేళ మనం చీమని స్పేస్ నుంచి ఎర్త్ పైకి డ్రాప్ చేస్తే ఏమవుతుంది? ఆ చీమ చనిపోతుందా లేదా సర్వైవ్ అవుతుందా? ముందుగా మనం ఒక రాకెట్ వేసుకొని స్పేస్కి వెళ్ళి అక్కడ నుంచి చీమని భూమిపైకి డ్రాప్ చేస్తే అప్పుడు దానికి ఏమవుతుందో తెలుసుకుందాం. ఒకవేళ స్పేస్ నుంచి యాంటీని కిందికి పడేస్తే అది 4 మైల్ పర్ అవర్ టెర్మినల్ వేగాన్ని కలిగి ఉంటుంది. చీమ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అది నెమ్మదిగా భూమిపై వచ్చి పడుతుంది. చీమ భూమిపై వచ్చి పడినా అది సర్వైవ్ అవుతుంది. చీమ దాని యొక్క వేగం భూమిపై వచ్చి పడితే ఆ చీమ సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే చీమ యొక్క ఎక్సోస్కెల్టన్ కారణంగా చీమకైతే ఏమీ కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చీమ ఎంత హైట్ నుంచి కింద పడ్డా ఆ చీమకైతే ఏమీ కాదు. ఆ చీమ సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఒకసారి ఈ విలేజ్ ని చూడండి. చూడడానికి చాలా పచ్చగా ప్రకృతితో పాటు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది కదా. అయితే అసలు ఈ విలేజ్ కి ఏమైంది, ఎందుకని ఇంత పచ్చగా ప్రకృతితో పాటు కలిసిపోయింది అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విలేజ్ పేరు హౌ టో వాంగ్. ఈ విలేజ్ చైనాలోని ఒక ఐలాండ్ లో ఉంది. షాంఘై నుంచి ఈస్ట్ 64 కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంది. 1990 ఆ టైంలో ఈ విలేజ్ లో చేపలు పట్టే వాళ్ళు నివసించేవారు. చేపలు పట్టుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించేవారు. కాలం మారుతున్న కొద్దీ వాళ్లకు చదువు మరియు జాబ్స్ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఉండేది కేవలం ఒక చిన్న విలేజ్ లో కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ అండ్ స్టడీ కావాల్సి వచ్చింది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఆ విలేజ్ నుంచి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. కేవలం ఈ రీజన్స్ మాత్రమే కాదు, అక్కడ వాతావరణ మార్పులు మరియు కరువు రావడం వల్ల ఆ విలేజ్ నైతే జనాలు వదిలేశారు. ఈ విలేజ్ లో దాదాపుగా 3000 మంది జనాలు ఉండేవారంట. ఈ జనాలందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ విలేజ్ ని వదిలేయడం మొదలు పెట్టారు. అలా 2002 సంవత్సరం నాటికి ఆ విలేజ్ లోని ప్రజలందరూ ఆ విలేజ్ ని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడైతే ఈ విలేజ్ చూడడానికి ఇలా ఉంది. చూడడానికి చాలా పచ్చగా అందంగా ఉంది. ఇప్పుడు ఈ హౌ టో వాంగ్ విలేజ్ ఒక మంచి టూరిస్ట్ స్పాట్. దేశ నలుమూలల నుంచి ఈ ప్లేస్ ని చూడడానికి చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలని ఉందా? కామెంట్ చేసి చెప్పండి. మీరు డాగ్ని పెంచుకుంటున్నారా? ఒకవేళ పెంచుకుంటే మీ యొక్క డాగ్ యొక్క ఏజ్ ఎంతో కామెంట్ చేసి చెప్పండి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్ళు జీవించిన డాగ్ ఏదో మీకు తెలుసా? అది ఇదే. ఈ డాగ్ పేరు బోబీ. ఈ బోబీ డాగ్ కి 31 ఇయర్స్ ఉన్నాయి. ఈ బోబీ చనిపోక ముందు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్ళు జీవించి ఉన్న డాగ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ఈ బోబీ అనే డాగ్ 31 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్ళు జీవించిన డాగ్ ఇదే. ఈ డాగ్ పేరు స్పైక్. స్పైక్ అనే డాగ్ ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్ళు జీవించి ఉన్న డాగ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ఈ స్పైక్ డాగ్ యొక్క ఏజ్ 23 ఇయర్స్. ఒకవేళ మీకు 23 ఏళ్ళు ఉంటే మీరు పుట్టినప్పుడు ఈ డాగ్ పుట్టింది. ఈ డాగ్ గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.